వెల్కమ్ బ్యాక్ మధుబాబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర అజంతా అని పిలువబడే గుంటుపల్లి గుహలు చూసేదానికి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా స్తూపాలు, బౌద్ధ స్తూపాలు, బౌద్ధ రామాలు, గుహలు. సో రాతితో చేయబడ్డవి ఉంటాయి అన్నమాట. సున్నంతో మనం చేయబడినవి. అప్పట్లో ఆర్కిటెక్చర్ ఎలా ఉందని మనం చాలా కూలంకషంగా చెక్ చేయొచ్చు. అన్ని కొండల్లోనే తయారు చేసి ఉంటారు. ఈ సుమారుగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే అప్పట్లోనే అంత టెక్నాలజీగా చేశారంటే నిజంగా మనం చూస్తే మాత్రం లైవ్లో మీరు వెళ్ళి మీరే ఆశ్చర్యానికి గురవుతారు అనమాట. అంత టెక్నికల్గా చాలా ప్రతిదీ క్షుణ్ణంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ 3000 సంవత్సరాల క్రితం అంటే ఆలోచించండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అంటే రియల్లీ ఇట్స్ అన్బిలీవబుల్. నేను మా టీం వెళ్ళామన్నమాట. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ బౌద్ధరామాలు అండ్ గుహలు ఎక్కువ ఉంటాయి. సో ఆ బౌద్ధరామాలు మీకు లాంగ్ షాట్లో ముందు చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్లో ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఎంట్రన్స్లో ఈ రాతి గుహంలోనే అప్పట్లో బౌద్ధులు ఇక్కడ ఉండేవాళ్ళని. సో వాళ్ళు నివసించేదానికి గుహలు అలా తయారు చేసుకున్నారు. ఆ గుహల్ని ఒక ఇల్లులాగా చాలా చక్కగా చెక్కేసి వర్షం నీరు ఒకవేళ పడినా కూడా ఆ వర్షం నీరు అప్పట్లోనే టెక్నాలజీ చాలా చిన్న ద్వారాలు పెట్టుకొని వాటర్ బయటికి వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకున్నారు. సో ఒక గది నుంచి ఇంకొక గది నుంచి వెళ్ళడానికి కూడా అప్పట్లోనే ప్లాన్ చేసుకున్నారు. మనం కొండపై నుంచి వ్యూ చూస్తే చాలా అందంగా ఉంటుంది. కాదు మీరు చూడండి, నా యూట్యూబ్ ఛానల్లో వస్తాయి వీడియో. సార్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీ. రాతితో కట్టిన స్తూపం అనేది చూడు. ఇలాంటి చాలా స్తూపాలు ఉన్నాయి. కాకపోతే మనం ఉత్తరం వైపు ఉండే ఒక్క ద్వారం మాత్రమే క్లోజ్ చేశారు. మిగతా అన్ని ద్వారాలు 3 ద్వారాలు మాత్రం ఓపెన్లో ఉంటాయి. మనం అన్నీ కూడా వెళ్ళి చూడొచ్చు. మినిమం 2 గంటలు అయితే పడుతుంది. సో నేను ఇందాక చెప్పిన వే అనమాట బౌద్ధ రామాలు అనమాట. వీటి మీద వాళ్ళు కూర్చొని ధ్యానం చేయటాలు అలా చాలా మీకు లాంగ్ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాస్త ముందుకు వెళ్తే మాత్రం ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ ఒక పాదం కూడా ఉంటుంది. ఒక ద్వారం సైడ్ మనం వెళ్తే పెద్ద పాదం. సో మన మనిషి అంతా 6 అడుగు 7 అడుగుల పాదం ఉంటుంది ఒక పాదం. ఇంకో పాదం నియర్ బై పక్కన ఏదో ప్లేస్లో ఉంటుందని విన్నాను. సో ప్రస్తుతానికి ఇది మనకి బౌద్ధ రామాల యొక్క లాంగ్ వ్యూ చూశారంటే చూడండి. వాళ్ళు కూర్చొని ఇక్కడ యోగాలు ధ్యానాలు చేస్తుంటారు. వనవాస కాలంలో ఇక్కడే నివసించారని పురాతనాలు చెప్తున్నాయి. సో వాళ్ళు కూడా ఈ గుహలను వివరించాలని హిందువులు నమ్ముతారన్నమాట. సో వాళ్ళ నమ్మకాలను కూడా మనం గౌరవించాలి. సో అలాగే బౌద్ధారామాలు కూడా ఉన్నాయని మనం ఊహించాలి. ఎందుకంటే బౌద్ధారామాలు సపరేట్గా ఉన్నాయి, గుహలు సపరేట్గా ఉన్నాయి. సో ఇక్కడ బైకుల ద్వారా వస్తే మీకు వీక్షించేదానికి బాగుంటుంది ప్రకృతిని. పల్లెటూరు నుంచి బైకుల ద్వారా వస్తేనే ప్రకృతిని చాలా ఆస్వాదించవచ్చు. ఇది ముఖ్యంగా జంగారెడ్డిగూడెం లేదా ఏలూరు ఈ రెండింటి తూర్పుగోదావరి జిల్లాలో మధ్యలో ఉంటుందన్నమాట. సో మినిమం 20 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ట్రై చేయండి. ఇది లాంగ్ వ్యూ మీరు చూసినట్టు చూడండి ఎంత చక్కగా ఉంటాయో. సో ఒక చిన్న నీటి గుంట కూడా ఉంది. అప్పట్లో మేబీ వాళ్ళు స్నానం చేసేదానికి వాళ్ళు ఉండే గుహలు, అది ధ్యానం చేసేదానికి అవి. సో చాలామంది వచ్చారు. మేము వెళ్ళింది కూడా వీక్ డేలోనే వెళ్ళాం, వీకెండ్స్లో కూడా కాదు. వీక్ డేలో సుమారుగా కొంచెం స్కూల్ పిల్లలకు కూడా టూర్ తీసుకొస్తారు. మినిమం మేము వెళ్ళిన రోజు 200-300 మంది స్కూల్ పిల్లలు వచ్చారు. మినిమం ఒక 10-15 స్కూల్ వ్యాన్ ద్వారా పిల్లలు వచ్చారనమాట. సో చూడదగ్గ ప్రదేశం. సో దీని మీద అక్కడ ఉండే ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇది కనుమరుగు అయిపోతున్నాయి ఈ స్తూపాలన్నీ కూడా అని చెప్తున్నారనమాట. సో ఆల్రెడీ దీన్ని ఏపీ టూరిజం వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. సో వీటిని ఎటువంటి మనం ధ్వంసం చేయకుండా చూసి ఆస్వాదించాలి మాత్రమే మనం వెళ్ళి. సో ఇక్కడే మనకి ఇటుకలతో కట్టిన స్తూపాలు, సున్నంతో కట్టిన స్తూపాలు ఉంటాయి. సో సరౌండింగ్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం ఈ వ్యూ చూసుకుంటే చాలా అందంగా ప్రకృతిని ఉంటుంది. సో డ్రోన్ కెమెరా లేదు కాబట్టి ఫోన్ ద్వారానే చిత్రీకరించడం జరిగింది. ఒక్కసారి మనం ఆ స్తూపాల పైకి ఎక్కి చూస్తే మాత్రం ఎంటైర్ కొండ మొత్తం నైసర్గికం మొత్తం కనిపిస్తుంది మనకి. చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది. ఆ పైన ఇంకొక ద్వారం ద్వారా ఈ సున్నంతో కట్టబడిన రాతి గృహంతో ఉన్న ఒక శివలింగ రూపాయన స్తూపం ఉంది. చాలామంది దీనికి శివలింగంలాగా భావిస్తూ దీన్ని ప్రతిరోజు పూజించడం జరుగుతుంది. సో అది కూడా చూడడం జరిగింది. మనం లోపల వెళ్ళి పాదరక్షలు తీసేసి చెప్పులు తీసేసి
దేవుణ్ణి చూసుకొని సో మనం కూడా పూజించేసి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం వెళ్ళింది. సో మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటే మొత్తం వ్యూ చాలా బాగుంది. సో మీరు మొత్తం ఆస్వాదించవచ్చు ప్రతి క్షణాన్ని కూడా అక్కడ వెళ్ళాక. సో బట్ వాటర్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. వాటర్ అండ్ స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ఫ్యామిలీ ద్వారా పిల్లలు కిడ్స్ ద్వారా తీసుకెళ్తే మనం కనుమరుగవుతున్న మన కల్చర్ని, మన చరిత్రని అన్నీ మనం వాళ్ళకు చూపించవచ్చు. సో రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ శివలింగం ఒకటి ఉంది కింద. సో అప్పట్లో కట్టిన విధానాన్ని మీకు చూపించడం జరిగింది. చాలా అందంగా ఉంది. నైట్ ట్రిప్. సో మళ్ళీ క్షేమంగా మేము రిటర్న్ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.